ఈరోజు ఈ కార్యక్రమాన్ని షెడ్యూల్కి సంబంధించి మన గౌరవ సమన్వయకర్త ముఖ్యులు గారిని వివరించవలసిగా కోరుతున్నాను. ఈరోజు మన కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుండి మన ప్రియతమ నేత మన కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మక్కుల అహ్మద్ గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం అనేది. మరి ఈ సమావేశానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి వారు మరియు పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ప్రియతమ నేత మన కన్వీనర్ రంగయ్య గారు మనకున్నటువంటి కదిరి నియోజకవర్గ ఎంపీపీలు అయితేనే, జెడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, మరి మన చైర్మన్లు, అదేవిధంగా ప్రతి ఒక్క అనుసంధానమైన మన పార్టీ నాయకులందరూ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మనం రైతులు పడుతున్న కష్టాలేమి, మరి వాళ్ళకి మనం ఏం చేస్తే బాగుంటుంది, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం బాగా అన్ని చేస్తున్నాము. మరి ఈ ప్రభుత్వం దౌర్జన్యాలకు మేమందరము నిరసన తెలిపి కలెక్టరేట్ను ముట్టడి చేయడానికి పుట్టపర్తికి వెళ్ళవలసి ఉంటుంది. దానికి గాను కార్యాచరణ ఎలా చేయాలి రూపొందించడానికి గాను మేమందరము ఇక్కడ కలవడం జరిగింది. కాబట్టి ప్రతి మండలం నుంచి 2-3 ముందర వచ్చి 9:30 గంటలకు పుట్టపర్తికి రేపులేమన్నాడు 13వ తేదీ పుట్టపర్తికి వెళ్ళవలసి ఉంటుంది. 9:30కు అక్కడ పార్టీ ఆఫీసు మన మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి ఇంటి దగ్గర అందరూ గుమిగూడి దాదాపు 3,000 నుంచి 4,000 మంది కలెక్టరేట్కి ర్యాలీగా పోయి అక్కడ మెమొరాండం ఇచ్చి ఈ నిరసన తెలపాల్సిన ఆవశ్యకత ఉంది. అది చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలా వెళ్ళాలి, ఎంతమంది పోవాలి అనే దానిపైన చర్చించడానికి మేము అందరం కూర్చున్నాం. కాబట్టి ముందర వచ్చి ప్రతి మండలం నుంచి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది 10 నిమిషాలు మేము మాట్లాడి, దీని తర్వాత పట్టణానికి పోయి వరి పంట చెడిపోయింది, ఎలా ఈ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రెస్ మీట్ ఆడ పెట్టే కార్యక్రమం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి మండలం నుంచి వచ్చి ఎన్ని బండ్లు పెట్టాలి, ఎట్లా చేయాలనే దాని గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది అభిప్రాయం. కాబట్టి అందరూ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.